వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు అయితే మీ అందరూ తెలుసు మనం సుబ్బారావు గారి దగ్గర అయితే ఉన్నాం. ఆల్రెడీ చాలా రకాలైనటువంటి మినుము సాగు గురించి అయితే మాత్రం మనం వీడియోలు అయితే చేసాం. ఇప్పుడైతే మాత్రం కొత్తగా అయితే PU5 అనేటటువంటి వెరైటీతో అయితే మాత్రం మన ముందుకు వచ్చారు సుబ్బారావు గారు. ఆల్రెడీ ఇంతకుముందు PU40 అనేటువంటి సాగు గురించి విధానాల గురించి వాటి గురించి పూర్తి విశేషాలు అయితే మాత్రం మనం వీడియోలు అయితే చేసాం. దాని గురించి అయితే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను. దాంట్లోకి అయితే మాత్రం PU40 గురించి అయితే మాత్రం మీరు తెలుసుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ PU5 అనేది ఎక్కడి నుంచి వచ్చింది, దీని గురించి మొత్తం కూడా ఈ రోజు సుబ్బారావు గారిని అడిగి అయితే మాత్రం తెలుసుకునే ప్రయత్నాలు చేద్దాం. ఇంకెందుకు ఆలస్యం, మన ఛానల్ చూస్తున్నారంటే వెంటనే సబ్స్క్రైబ్ అండి, దాని పక్కన గంట సింబల్ నొక్కండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నమస్కారం సుబ్బారావు గారు. నమస్తే అండి సార్, ఆల్రెడీ PU40 అనేటటువంటి ఒక వెరైటీతో ఆల్రెడీ ఒక ప్లాన్ అయితే తీసుకొచ్చారు ఒక ఏరియా మొత్తాన్ని కూడా. ఇప్పుడు ఈ PU5 అంటే ఏంటి, అసలు ఇది ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? ఈ PU5 అనేది సాదా వెరైటీ అండి. ఓకే, యాక్చువల్ గా PU31 అన్నాము, PU40 అన్నాము, VBN8 వేసాము. అట్లాగే ఇది కొత్త రకం అండి. ఓకే. పంతనగర్ యూనివర్సిటీ నుంచి మా ఫ్రెండ్ రామకృష్ణ ఓకే. లాస్ట్ టైం బ్రేడర్ సీడ్ తీసుకొని మేము మాగాడి భూములు వేసామండి. ఓకే. మళ్ళీ నెక్స్ట్ టైం ఇప్పుడు వచ్చేసరికి మెట్ట పొలాల్లో వేస్తున్నాం అండి. ఓకే. ఇది వచ్చేసరికి కాపు బాగా చిక్కదనం ఉంటుంది, 2 కాపులు త్వరగా సెట్ అవుతుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే అండి, ఇది గింజ సాదా గింజ అయినప్పటికీ కూడా గింజ సైజ్ బాగుంటుందండి. ఓకే. ప్లస్ తరక శాతం ఉండదు, పల్లాకు ఉండదండి. ఓకే. అందువల్ల మేము ఈ వెరైటీ ఎంచుకున్నాము. కాల పరిమితి వచ్చేసరికి 80 రోజులు అండి. ఇది 80 రోజులు. 80 రోజులు కూడా హార్వెస్టింగ్ అయిపోద్దండి. హార్వెస్టింగ్ అవుతుందండి. ఓకే. ఇప్పుడు మనం ఏ రైతు అయినా సరే ఒక చెట్టుకి అనేది ఎన్ని కాయలు ఉండే అవకాశం ఉంది? చెట్టు మీరు చూస్తున్నారు కదండి, మీ దాంట్లో కళ్ళ ముందే ఉంది. మాక్సిమం 80 నుంచి 100 కాయలు ప్రతి చెట్టుకి ఉంటాయండి. ఓకే. ప్లస్ దీంట్లో ఏంటంటే తలకాపు కూడా త్వరగా సెట్ అయ్యి తరక శాతం అనేది ఉండదండి. ఓకే. అందువల్ల దిగుబడి గణనీయంగా పెరుగుతుంది. ఓకే. ఈ PU5 అనేది ఏ టైంలో అనువైనటువంటి వెరైటీ? యాక్చువల్ గా మేము లాస్ట్ టైం మాగాడి భూములు తెచ్చామండి, జనవరి 28వ తారీఖు వేసాము. ఓకే. అయినప్పటికీ ఒక తడి ఇచ్చాము, తర్వాత కొంచెం బెట్టకు వచ్చింది, దిగుబడి రాదు అనుకున్నాము. ఓకే. కానీ 9 గంటలు దిగుబడి వచ్చిందండి మాకు మాగాడిలో. ఓకే. అదే వెరైటీని ఇప్పుడు మెట్ట భూములు వేసామండి. ఇది పైరు వయసుకి 42 డేస్ అండి. 42 డేస్. అవునండి. ఓకే. ఇది హార్వెస్టింగ్ అయితే 80 రోజులకి 80 రోజులకి అవుతుందండి. ఓకే. ఇప్పుడు మనం చూస్తున్నట్టయితే ఇది చెట్టు జాత, తేగ జాత? చెట్టు జాతి అండి, కంపల్సరీ చెట్టు జాతేనండి. ఓకే. ఇప్పుడు చెట్టు జాతి వల్ల ఉపయోగాలు ఏంటి, తేగ జాతి వల్ల ఉపయోగాలు లేకపోతే? అంటే ఏం లేదండి, కాపు అమురుకున్నా కొంచెం తీగ సాగుతుంది, దాంట్లో 2 పూతలు రావడం, 2 పిందెలు అమురుకోవడం. దానివల్ల మనం రైతు ఆశపడి దాని మందులు కొడతాం, లేట్ అయిపోవడము, కింద కాపు డ్యామేజ్ జరగడం, అట్లా రకరకాలు ఉంటాయండి. చెట్టు జాతి అయితే కొమ్మలు బుష్లు బాగుంటాయి, ఫ్లవరింగ్ బాగా సైజ్ ఉంటుంది, దానివల్ల కాయ మంచిగా వస్తుంది, ఈల్డింగ్ దిగుబడి రావడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఓకే. ఇప్పుడు ఇది PU40 పోల్ ఉంటుందా, దానికి దీనికి ఏమైనా డిఫరెంట్ ఉందా? అంటే దానికి దీనికి డిఫరెంట్ అండి. ఇది సేమ్ 31 టైప్ గా ఉంటుందండి. ఓకే. అది వచ్చేసరికి కొంచెం పైరు హైట్ అవ్వడము, ప్లస్ అది చీలకాకు వస్తుందండి. ఓకే. ఇది కూడా చీలకాకు, కానీ అది దీనికన్నా కొంచెం దర్శనంగా ఉండిద్దండి. ఓకే. ఆకు అనేది కొంచెం తేడా. అవునండి. ఓకే. ఇప్పుడు ఇంకా దీంట్లో మీరు ఇంకా వెరైటీ PU5 లోకి ఇంకా మీరు ఏమి వినూత్నంగా కొత్తగా ఏం చూసారు? ఇంకా PU5 వచ్చేసరికి త్వరగా కాపు సెట్ అవడం మెయిన్. ఓకే. ప్లస్ ఇంకోటి ఏంటంటే, కాపు సెట్ అయిన వెంటనే మళ్ళీ తొందరగా రెన్యూల్ అయ్యి మళ్ళీ కాపు రావడానికి తొందరగా అవకాశం. ఓకే. ఇది ఎన్ని రోజుల్లో మీకు పూత అనేది స్టార్ట్ అవుతుంది? ఇది యాక్చువల్ గా 35 డేస్ నుంచి స్టార్ట్ అవుతుంది ఈ వెరైటీ. ఓకే. 35 నుంచి అవుతుంది, 50కి అంతా 10-12 రోజుల్లో మళ్ళీ సెట్ అవ్వడం, మళ్ళీ అమరుకోవడం, 60 డేస్ మళ్ళీ కాపు పడతాం, ఓకే. 80 డేస్ కంప్లీట్ అవడం జరుగుతుందండి. ఓకే. ఇప్పుడు మనం చూస్తున్నట్టయితే చాలా మంది రైతులు ఏంటంటే పూత పడే టైంలో వాటర్ పెట్టొచ్చా లేదని అడుగుతున్నారు. ఈ వెరైటీ అని పూత రాలే వెరైటీ ఇది? అట్లా ఏముండదండి. ఓకే. అట్లా ఏముండదు. ఈ వర్షాలకు కూడా పూత రావడం అనేది ఏంటంటే, యాక్చువల్ గా పిండి అనుకున్న పూత రాలేదు. ఓకే. పూత రాలేదు అనుకోవడానికి అది ఛాన్స్ కాదండి. ఓకే. ఇప్పుడు వాటర్ పెడితే సపోజ్ అసలు మినుము వాటర్ పెడితే పూత రాలేదా? రాలేదండి. అసలు పూత అనేది రాలదు. అది అనేది ఒకటండి, ఎక్కువ వాటర్ సఫిషియెంట్ గా నీళ్ళు నిలబడి అక్కడ ఎక్కువ టైం ఉన్నప్పుడు మొక్క కొంచెం అనారోగ్యానికి పాలవుతుంది, ఆ టైంలో వదులుతుంది. ఓకే. సార్ సుబ్బారావు గారు, ఇప్పుడు మనం చూస్తున్నట్టయితే ఇప్పుడు కొన్ని పంటల్లో అయితే మాత్రం ఇప్పుడు వర్షాకాలం అనుకోండి, వర్షాకాలం వేయాలంటే చాలా మంది కొన్ని వెరైటీలు ఫెయిల్ అనమాట. ఎందుకంటే ఆ గింజ అనేది ఎండినప్పుడు వాన పోన పడితే అది ఆ రేక్ అనేది వీరియాలు మొక్క మొలిచిపోయే ప్రమాదం అయితే ఉంది. ఈ వెరైటీకి ఎలా ఉంటది? ఈ వెరైటీకి వచ్చేసరికండి, గింజలో పేడు మందం ఉండదు కొంచెం. ఓకే. పేడు మందం ఉండటం వల్ల నీకు వర్ష ప్రభావానికి చాలా అంటే అన్ని వెరైటీలతో పోల్చుకుంటే దీనికి ఎక్కువగా సేఫ్ ఉందండి. ఓకే. గింజలోని పేడు మందం ఉండటం వల్ల వర్షాన్ని తట్టుకొని గింజ డ్యామేజ్ అవ్వటం, మొలక రావటం, డ్యామేజ్ ఎర్రగింజ రావటం అనేది ఉండదండి దీంట్లో. ఓకే. అంటే ఉండదనే దానికి అన్నిటితో పోల్చుకుంటే తక్కువ ఉండిద్దండి. ఈ వెరైటీలో చాలా తక్కువ ఉండిద్దండి. ఓకే. ఇది అన్ని ఏరియాలకి అనువైన రకమేనా? అవునండి. మేము లాస్ట్ టైం ఇది ఖరీఫ్ రవి రెండుటి యూజ్ఫుల్ ఉండదండి. ఓకే. ఇప్పుడు మన ఏరియాకి ఓకే, వేరే రాష్ట్రాలకు కానీ వేరే రాష్ట్రాలు అంటే యాక్చువల్గా ఇది ఇక్కడ కాదండి. ఓకే. PY పంతనగర్ యూనివర్సిటీ నుంచి ఇక్కడికి వచ్చిందండి. ఓకే. అన్ని ఏరియాలో వాడటం. లాస్ట్ టైం మా ఫ్రెండ్ వాళ్ళు ప్రకాశంలో విపరీతంగా వేశారండి. ఓకే.
అక్కడ అంటే వాళ్ళది యాక్చువల్ గా రెడ్ సాయిల్ ఉంది. ఓకే ఇటు అద్దంకి దశ వైపు రెడ్ సాయిల్ ఉంటుంది. ఇట్లా ఏ ఏరియా కానీ కాకపోతే ఏంటంటే ఒక్కొక్క ఏరియాని బట్టి దిగుబడులు పెరగడం తగ్గడం కొంచెం బలాలు మందులు స్ప్రేయింగ్లు తేడా ఉండడం అట్లా అయినా కానీ ఆ ఏరియాకి అవుతుంది ఈ ఏరియాకి అవుతుంది అట్లా ఉండదండి. సుమారు ఎంత దిగుబడి వచ్చే అవకాశం ఉంది మీకు? ఇది యాక్చువల్ గా ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి. ఓకే ఇది యాక్చువల్ గా ఇప్పుడు ఒక కాపు అయిపోయి మళ్ళీ పూత పిండి మీద ఉందండి. ఓకే ప్రతి కాయ సైజు ఒకే రకంగా ఉంటుంది. ప్రతి కాయకి వచ్చేసరికి 7 నుంచి 8 గింజలు ఉంటాయి. ఎన్నిసార్లు పూత పడే అవకాశం ఉంది? 2 సార్లు వచ్చిందండి. 2 సార్లు 2 సార్లు వచ్చింది. ఓకే ఇంకో పూత వచ్చే టైం ఉన్నప్పటికి ఇది హార్వెస్టింగ్ అయిపోద్దా? అవుతుందండి. అంటే ఇక ఆ తర్వాత వచ్చిన పూత సన్న పూత పిండి ఉండేది కానీ దాని వల్ల మనకు ఉపయోగం లేట్ అయిపోతా ఉంటాం రైతు. మెయిన్ ఏంటంటే 2 పూతలు ఏ పంట అయినా ఈ మినువులో కల్లా యాక్చువల్ గా ఎమ్మటే 2 పూతలు చెట్టు అవుతాయండి అంతే. ఓకే కదమాయన్ని కూడా తరగ్గించి ఎక్కువ శాతం వస్తాం, దాని మందులు కూడా వేస్ట్ అని చెప్పచ్చు. అవుతుంది. ఓకే ఇప్పుడు మీరు చూస్తున్నట్టయితే ఈ మీరు PU5 అనేటటువంటి వెరైటీ మీరు తీసుకొచ్చారు కదా, ఇప్పుడు ఆల్రెడీ చాలా వెరైటీలు వేశారు కదా, ఇప్పుడు మన వ్యూవర్స్ కి అసలు ఈ PU5 గురించి ఏం చెప్తారు? అసలు PU5 అండి ఖరీఫ్ రబీకి 2 పంటలకు అనువైన రకం. ఓకే ఎప్పుడు వేసుకున్నా సరే డ్యామేజ్ తక్కువతో, వర్షాకాలంలో కూడా డ్యామేజ్ తక్కువతో రైతుకు మంచి ఈల్డింగ్ ఇచ్చే వెరైటీ అండి. ఇప్పుడు మనం చూస్తున్నట్టయితే ఒక్కొక్క ఏరియాలో రైతులు అయితే మాత్రం ఉరిమాగాళ్ళు 20 కేజీలు దాకా వేసుకుంటాం అన్నారు, మెట్టకి ఏదైనా 10-12 కేజీలు అంటున్నారు. అసలు మీరు ఇన్ని హెక్టార్లో వ్యవసాయం చేస్తున్నారు, ఆల్రెడీ చాలా మంది విత్తనాలు కూడా ఇచ్చారు. అసలు మీరు ఏం చెప్తారు? ఒక్కొక్క మెట్ట వ్యవసాయానికి ఎన్ని విత్తనాలు వేసుకోవచ్చు, ఓరి మాగాడులకి ఎన్ని విత్తనాలు వేసుకోవచ్చు? అంటే మెట్ట భూములకి మాగాడి భూములకి ఉన్న డిఫరెంట్ ఏంటంటే మెట్ట పొలాలు గుల్లతనంగా సన్నత ఉండటం వల్ల మీకు 8 నుంచి 10 కేజీలు సరిపోతుందండి, ఎక్సలెంట్ సరిపోతుంది. ఓకే లేదు కొంచెం మెరగ భూములు ప్లస్ అట్టగా నీటి ఎత్తడి తట్టుకోవాలనుకున్నప్పుడు 10 కేజీలు పెడతామండి. ఓకే ఎక్కువ మినువులు పెడతాం వల్ల ఎక్కువ దిగుబడి వచ్చింది, లావు గింజలు వేయడం వల్ల లావు గింజలు వస్తాయి అనేది అది భ్రమండి. ఓకే మనం ఏంటంటే చేనులో పోషకాలన్నీ సక్రంగా ఉండాలి, ప్లస్ ఇంకోటి ఏంటంటే అండి వాతావరణం అనుకూలం ఉండాలండి. ఓకే మెయిన్ మన రైతుని మందులు వేసాను అది బాగా అయిందని కూడా అది భ్రమండి. ఓకే వాతావరణ అనుకూలతను బట్టి మనం వేసిన విత్తనాలు మంచిగా ఉండటం వల్ల దిగుబడులు గణనీయంగా పెరుగుతాయండి. ఓకే ఇది ఓవరాల్ చెప్పాలంటే ఇంకా మీరు రైతులకి ఏం చెప్పాలనుకుంటున్నారు? రైతులు ఈ వెరైటీని ఖర్చు తక్కువతో తొందరగా అంటే 80 రోజులకి క్రాప్ అయిపోతుందండి. మళ్ళీ నెక్స్ట్ క్రాప్ వేసుకోవడానికి మంచి అనువైన వెరైటీలు రకరకాలుగా ఉంటాయి. దీనికి ఎన్నిసార్లు స్ప్రే ఇచ్చింటారు మీరు? స్ప్రే ఇది 3వ స్ప్రే అండి. అంటే ఈ సంవత్సరం కొంచెం లేట్ అవడం, వర్షాలు పడటం, దానివల్ల డ్యామేజ్ జరగడం లేట్ అయిపోయింది. ఇంత వానలో కూడా ఇంత బాగుందంటే చేను? అవునండి, ఈ వెరైటీ వాటర్ తట్టుకునే కూడా ఉందండి. ఓకే వాటర్ రెసిస్టెన్సీ ఉంది. ఓకే ఇప్పుడు సుబ్బారావు గారు, ఇప్పుడు ఇది ఎలాంటి వెరైటీ? నూగు ఎక్కువగా ఉంటుందా లేదా కాయ నూగు బాగుంటుందండి? ఓకే నూగు ఉన్న వెరైటీ. నూగు వెరైటీ అండి. ఈ సంవత్సరం కానీ లాస్ట్ ఇయర్ మేము ప్యాడీలో వేసినప్పుడు కానీ ఈ వెరైటీ మరుక అనేది అసలు లేదండి. ఓకే పూతల పురుగు చాలా తక్కువ, చాలా అంటే చాలా తక్కువ అండి. దాని వల్ల మాకు ఖర్చు బాగా తగ్గిందండి. ఖర్చు బాగా తగ్గడం, గణనీయంగా ఈల్డింగ్ పెరగడం వల్ల దీంట్లో ఈ వెరైటీ వేసిన వాళ్ళందరూ కూడా ప్రతి రైతు కూడా ఇన్కమ్ ఎక్కువ తీసుకున్నారండి. అందుకనే ఆశాజనకంగా ఉండటం వల్ల మళ్ళీ ఇప్పుడు కూడా ఇదే వెరైటీని రైతులందరూ ఎంపిక చేసుకుని వేసుకున్నారండి. ఓకే ఇప్పుడు అయితే PU5 అనేది అధిక పూత పూయటానికి తొందర సెట్ అవడానికి ఈ నూగు ఉండటం వల్ల మెయిన్ మనకి పూతల పురుగు అనేది చాలా తక్కువ. మెయిన్ ఏంటంటే మినువులు వచ్చేది ఆ పూతల పురుగు మరుకనే పెద్ద సమస్య రైతులకి. ఓకే ఉన్నాను సార్, ఇంకేమని చెప్పిన డౌట్స్ రైతులు ఇవన్నీ మనకు తెలుస్తాయి. ఇప్పుడు సుబ్బారావు గారు, ఇప్పుడు మనం చూస్తున్నట్టయితే చాలా రకాల వెరైటీ ఆఫ్ మినువుల్లో ఈ ప్రధాన సమస్య ఏంటంటే మొక్కలు చనిపోతున్నాయి అని ఎక్కువ రైతులు చెప్తారు. అది ఎందువల్ల చనిపోతుంది? విత్తనాల వల్ల లేకపోతే? మొక్కలు చనిపోతుంది అనడానికి 2 కారణాలండి. ఓకే రైతు వేసిన టైం అప్పుడు ఈ ట్రీట్మెంట్ లేకపోవడం ఒకటి మెయిన్ ప్రధాన సమస్య. ఓకే ప్లస్ రెండోది ఏంటంటే అండి వాతావరణం అనుకూలత లేక వర్షాలు ఎక్కువగా ఉండటము. రైతు గమనించబడడం ఏంటంటే చేను 10 రోజులు వయసు వచ్చేసరికి చేలో విపరీతంగా మక్కలు ఉంటుందండి. ఆ మక్కలు వచ్చి మొదల దగ్గర అట్లా గేరుతుంది. దాని వల్ల 1 or 2 days లో మొక్క ఆ ఘాటు వల్ల నత్రజని తీసుకోలేక 2-3 days లో మొక్క చనిపోవడం మొదలవుతుంది. మినువులో ట్రబుల్ వచ్చింది, ఆ చేలో చనిపోతుంది అంటే రైతు అవగాహన గమనించుకోకపోవడం అండి. అది మెయిన్ ప్రధాన సమస్య. ఒక 10-15 రోజుల వరకు ఉంటుంది, తర్వాత మళ్ళీ ఆ ప్రాబ్లం ఉండదండి. ఇది మనం చూస్తున్నాం కదా, ఈ PU5 అనేటువంటి వెరైటీ అయితే మనం ఆల్రెడీ లైవ్ లో అయితే చూస్తున్నాం అనమాట. చేను అయితే చాలా బాగుంది, గుత్తులు అయితే మాత్రం కాయలు అయితే కాసినాయి అని చెప్పొచ్చు. ఉద్దేశంతో ఈ రోజు అయితే ఈ వీడియో చేయడం అయితే జరిగింది. ఇది ఈ రోజు వీడియో. మరో వీడియోతో కలుసుకుందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.